ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. ఆయన్ని కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొద్దిసేపటి క్రితం నంద్యాల హాస్పిటల్లో ఆయన కన్నుమూశారు. భూమా నాగిరెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో ఆళ్లగడ్డ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ కూడా ఆయన ఆరోగ్యం ఏమాత్రం కుదుట పడకపోవడంతో ఆయన నంద్యాలకు తరలించారు. భూమా నాగిరెడ్డిని బతికించేందుకు డాక్టర్లు ఎంతగానో శ్రమించారు. భూమాకు మెరుగైన వైద్యం అందించాలని, హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఆయన్ను హైదరాబాద్కు తరలించేలోపే కన్నుమూశారు. హాస్పిటల్కి తీసుకొచ్చే సమయానికే భూమా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని డాక్టర్లు చెప్తున్నారు. అయినప్పటికీ తాము అన్ని రకాల ప్రయత్నాలు చేసినా భూమా బతకలేదు అని డాక్టర్లు చెప్తున్నారు. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో 3 దశాబ్దాలుగా కీలక రాజకీయ నేతగా ఎదిగారు. 1964 జనవరి 8న ఆయన జన్మించారు. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996 లోక్సభ ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ భూమాను ఎంపిక చేయడంతో రాజకీయంగా ఆయన వెలుగులోకొచ్చారు. ఇక ఆ తర్వాత వరుసగా 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. దొర్నిపాడు మండలం కొత్తపల్లిలోని ఓ మారుమూల గ్రామంలో భూమా నాగిరెడ్డి జన్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ కక్షలతో కొన్నాళ్లు భూమాను దూర ప్రదేశాల్లో ఉంచి చదివించాలని చూశారు. అయితే ఆ వెంటనే తన తండ్రి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత జిల్లాలో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. శోభా నాగిరెడ్డి కూడా ఆళ్లగడ్డ నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు పొందారు. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి దంపతులు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల ముందు ప్రచారంలో ఉండగా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. భూమా నాగిరెడ్డి 1987లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1988లో ఆళ్లగడ్డ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 98, 99లో నంద్యాల నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన భూమా నాగిరెడ్డి కర్నూలుతో పాటు అటు రాయలసీమలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి నంద్యాలలో ఓడిపోయారు భూమా. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 2014 ఎన్నికల్లో నంద్యాలలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో భూమా నాగిరెడ్డి మళ్లీ టీడీపీ గూటికి చేరుకున్నారు. భూమా నాగిరెడ్డి గారు ఈరోజు అకస్మాత్తుగా చనిపోయిన సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు అందరూ చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఈ కార్యక్రమం అంతా కూడా టీడీపీ నేత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కొద్దిసేపు క్రితం కన్నుమూశారు. ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో హుటాహుటీన నంద్యాలకు తరలించారు. అయితే హాస్పిటల్కి తీసుకొచ్చే సమయానికే ఆయన పరిస్థితి పూర్తిగా విషమించడంతో డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా భూమా నాగిరెడ్డి దక్కలేదు. ప్రస్తుతం నంద్యాలలో ఒక ఉద్విగ్న వాతావరణం కనిపిస్తుంది. నిన్నటి వరకు తమతో పాటు ఉన్న నేత ఇప్పుడు లేరు అంటే ఆయన అభిమానులు, ఆయన అనుచరులు ఆ మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డిని కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు తమకున్న పెద్ద దిక్కును కూడా కోల్పోవడంతో భూమా పిల్లలు 3 కూడా ఒక షాక్లో ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి జరిగిన ఘటనపై ఏ విధంగా స్పందించాలో, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రాత్రి కూడా కార్యకర్తలతో భూమా నాగిరెడ్డి సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లపై ఆయన తన అనుచరులతో, కార్యకర్తలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇంతలోనే ఉదయం అయ్యేలోపు తమ నేత ఇక తమకు లేరు, ఇక కనబడరు, తమను పలకరించరు,
అనే మాట తలుచుకుంటూనే ఆయన అభిమానులు గుండెలు అవిసేలా రోదిస్తూ ఉన్నారు. భూమా మరణం పార్టీకి తీరని లోటు అని ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అటు వైఎస్ జగన్ కూడా భూమా మృతికి తన సంతాపాన్ని ప్రకటించారు. ఏ పార్టీలో ఉన్నా కూడా తనకంటూ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు భూమా నాగిరెడ్డి. ఒక బలమైన నేతగా ఎదిగారు. ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఇక భూమా లేరు అనే వార్తను ఆయన కుటుంబం, ఆయన అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నంద్యాల హాస్పిటల్కి భారీ ఎత్తున అక్కడి ప్రజలు, ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. భూమా కుమార్తె అఖిలప్రియకు ఫోన్ చేసి చంద్రబాబు పరామర్శించారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ కూడా భూమా నాగిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. భూమాకు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలి అని కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉదయం నుంచి కూడా భూమా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. ఆయన దగ్గరుండి ఈ మొత్తం వ్యవహారంలో ఆయన ఎక్కడ ఆయనకు చికిత్స అందించాలి, ప్రస్తుతం ఎటువంటి చికిత్స జరుగుతుందనే విషయాలన్నీ కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భూమా తమకు దక్కలేదు అని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. తల్లిపోయిన దుఃఖం నుంచే ఇంకా పూర్తిగా కోలుకొని భూమా నాగిరెడ్డి పిల్లలు ఇప్పుడు తండ్రి కూడా దూరం కావడంతో కుమిలిపోతున్నారు. ఇక రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. ఎక్కడైతే శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు జరిగాయో ఆ పక్కనే భూమా నాగిరెడ్డి కూడా అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. భూమా నాగిరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, ఆయన సన్నిహితులు, ఆయన ఆప్తులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. టీడీపీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన తన సంతాపాన్ని తెలియజేశారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి ఆయన వాళ్ళని ఓదార్చారు, వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక ఉద్విగ్న వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎవరూ కూడా ఊహించలేదు, ఎటువంటి హెచ్చరిక కూడా లేకుండా ఉన్నట్టుండి ఆయన ఇలా దూరం కావడాన్ని ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకి గతంలోనే ఒకసారి బైపాస్ సర్జరీ అయినట్టుగా తెలుస్తోంది. ఇది 3వసారి ఆయనకి స్ట్రోక్ అని డాక్టర్లు చెప్తూ ఉన్నారు. శోభా నాగిరెడ్డి మృతి తర్వాత భూమా చాలా డిప్రెషన్కి గురయ్యారు. అనేక సందర్భాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో శోభా నాగిరెడ్డి లేకపోవడం తనకు ఒక చేయి లేనట్టుగా ఉంది అని ఆయన అనేకసార్లు చెప్పారు. శోభా నాగిరెడ్డి మృతితో ఆయన ఒక డిప్రెషన్కి గురైనప్పటికీ కూడా తన ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధగానే ఉండేవారు అని ఆయన కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందో కూడా అర్థమయ్యే లోపే భూమా నాగిరెడ్డి ఇక లేరు అనే వార్తను కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తెల్లవారుజామున ఆయనకు స్ట్రోక్ రావడంతో ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. అయితే డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తరలిద్దామని ఏర్పాట్లు చేసేలోపే భూమా నాగిరెడ్డి తుది శ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం నంద్యాల టీడీపీ కార్యాలయంలో భూమా నాగిరెడ్డి భౌతిక కాయాన్ని ఉంచుతారు. రేపు ఆళ్లగడ్డలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. నంద్యాల హాస్పిటల్కి ఆయన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి తరలి వస్తున్నారు. అందరూ కూడా తీవ్ర శోకంలో మునిగిపోయారు. నిన్నటి వరకు బాగా ఉన్న వ్యక్తి ఈరోజు సడన్గా లేరు, భూమా నాగిరెడ్డి ఇక తమకు కనబడరు, ఆయన మాట తమకు వినబడదు అనే విషయాల్ని వాళ్ళంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మా ప్రతినిధి నాగిరెడ్డి అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. నాగిరెడ్డి. నంద్యాల ఆళ్లగడ్డ ప్రాంతాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భూమా నాగిరెడ్డి తీవ్ర గుండెపోటుతో మృతి చెందారనే వార్త దావానంలో వ్యాపించింది. కార్యకర్తలందరూ కూడా నంద్యాలకు చేరుకున్నారు. భూమా నాగిరెడ్డి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని తెలుసుకున్న కార్యకర్తలందరూ కూడా నంద్యాలకు చేరుకుని బోరున వెలిపిస్తున్నారు. కుటుంబీకులు, కార్యకర్తలందరూ కూడా ప్రస్తుతం నంద్యాలలో ఉన్నారు. నంద్యాల
ఆసుపత్రి నుంచి నంద్యాల టీడీపీ ఆఫీస్ కి భౌతిక కాయాన్ని తరలిస్తారు. అక్కడ ఈ సాయంత్రం 6 గంటల వరకు నంద్యాలలోనే ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని అక్కడే ఉంచుతారు. 6 గంటలకి ఆళ్లగడ్డకు తీసుకెళ్తారు. ఆళ్లగడ్డలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు శోభా నాగిరెడ్డి ఘాట్ వద్దనే ఈ భూమా నాగిరెడ్డి కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నట్లు భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవి సుబ్బారెడ్డి చెప్పారు. నిన్న విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా సీఎం చంద్రబాబును కలిశారు. కలిసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఈ ఉదయం యాక్చువల్గా పొద్దుటూరు వెళ్ళి అక్కడ ఎంఈ రమణారెడ్డిని కలవాల్సి ఉందని చెప్పి మాట్లాడుకున్నారు. రెడీ అయ్యి పోతుండగానే రెడీ అయ్యే లోపలే భూమా నాగిరెడ్డికి స్ట్రోక్ వచ్చింది. చాలా సివియర్ స్ట్రోక్ వచ్చింది. ఎప్పుడైతే గుండెపోటు వచ్చిందో అక్కడికక్కడే కూలిపోయాడు. కూలిపోయిన తర్వాత అహోబిలం రథోత్సవంలో ఉన్న ఎమ్మెల్యే అఖిల ప్రియకు సమాచారాన్ని చేరవేసిన తర్వాత ఇంటికి వచ్చేలోగానే అతను కుప్పకూలిపోయాడు. ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా స్థానిక వైద్యులతో భూమా నాగిరెడ్డికి చూపించిన తర్వాత నంద్యాలకు తీసుకొచ్చారు. నంద్యాలలో కొద్దిసేపు ఉంచిన తర్వాత అతను మృతి చెందినట్లుగా కుటుంబీకులు డాక్టర్లు కూడా ప్రకటించారు. అతను చిన్న వయసులోనే భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఇక్కడ నంద్యాల ఆళ్లగడ్డలో అతను చాలా చిన్నప్పటి నుంచి అతను ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో ఎదుర్కొన్న నేత. ఫ్యాక్షన్ పాలిటిక్స్ ను ఎదుర్కొంటూనే ప్రత్యర్థులను అణగదొక్కుతూనే అతను ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి పివి నరసింహారావుపై పోటీ చేసి దేశవ్యాప్తంగా అతని పేరు మారుమ్రోగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్థానికంగా అంటే నంద్యాల పార్లమెంటు పరిధిలో భూమా నాగిరెడ్డికి కార్యకర్తలంటే చాలా ప్రాణం. ఎక్కడికి వెళ్ళినా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే తన పర్యటనను ప్రారంభిస్తారనేది ఇక్కడ ఉన్న నానుడి. అలాంటి నేత, కార్యకర్తలకు ప్రాణం ఇచ్చే నేత మరొకరు ఉండరు అనేది స్థానిక నేతల వాదనగా ఉంది. సరిగ్గా 3 ఏళ్ల క్రితమే ఇదే టైంలో భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత 3 ఏళ్లకే భర్త భూమా నాగిరెడ్డి కూడా మృతి చెందడం జరిగింది. దీంతో 3 పిల్లలు ఉన్నారు భూమా నాగిరెడ్డికి. పెద్ద కూతురు అఖిల ప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. చిన్న కూతురు ఇటీవలే బెంగళూరు అబ్బాయికి ఇచ్చి వివాహం కూడా జరిపించారు. చిన్న కొడుకు ఉన్నాడు, ఇంకా చిన్న కొడుకు మేజర్ కాలేదు, ఇంకా చిన్న మైనర్ కొడుకు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోవడంతో పిల్లల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. వాళ్ళ దుఃఖానికి అంతు లేకుండా పోయింది. వాళ్ళని కుటుంబీకులు, కార్యకర్తలందరూ కూడా ఓదార్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే జిల్లా నాయకులందరూ కూడా నంద్యాలకు చేరుకున్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఓదారుస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, తెలుగుదేశం పార్టీతో పాటు సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది, ఏ విధంగానూ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీకు పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇంతవరకు అయితే ఎప్పుడైతే మీరు రాజకీయాల్లో హుందాగా బతికారో అదే హుందాతనాన్ని మీకు కల్పిస్తామని సీఎం చంద్రబాబుతో సహా మంత్రివర్గము, జిల్లా నేతలందరూ కూడా వాళ్ళ కుటుంబానికి హామీ ఇస్తూ ఓదారుస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కొన్ని సంఘటనలు భూమా నాగిరెడ్డిని చాలా బాధించాయని చెప్పవచ్చు. అతనికి ఎప్పుడైతే రౌడీ షీట్ ఓపెన్ చేశారో, రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత అతను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. జైల్లో అతను అంతకుముందే బాగా సివియర్ పేషెంట్, రోజు ఇన్సులిన్ తీసుకోవాల్సిన టైంలో అతను జైల్లో ఉండడం అతన్ని తీవ్రంగా కలిసివేసింది. ఆ జైల్లోనే పూర్తిగా అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత పట్టించుకునే వారు కూడా లేరు. అనారోగ్యంతో ఉండడంతో అతని ఆరోగ్యం పట్ల కేర్ తీసుకునే వాళ్ళు కూడా లేరని చెప్పొచ్చు. శోభా నాగిరెడ్డి మృతితో భూమా నాగిరెడ్డి పూర్తిగా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేశారని చెప్పొచ్చు. ఆ నిర్లక్ష్యమే మృతికి కూడా కారణమైంది అనేది బాగా బలంగా వినిపిస్తున్న వాదన. ఎస్ నాగిరెడ్డి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒక చక్రం తిప్పిన బలమైన నేతగా ఎదిగిన భూమా నాగిరెడ్డి ఇక లేరు అనే వార్తను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన అభిమానులు, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు నిన్నటి వరకు తమతో మాట్లాడిన నేత, నిన్నటి వరకు తమతో కలిసి ఉన్న నేత ఈరోజు లేరు అనే వార్తను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా భూమా కుటుంబ సభ్యుల పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంది. 3 ఏళ్ల క్రితం ఎలక్షన్ల సమయంలో శోభా నాగిరెడ్డిని కోల్పోయింది ఆ కుటుంబం. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు భూమా నాగిరెడ్డిని కూడా కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఆ పిల్లల 3 తమ తల్లిదండ్రులను కోల్పోయిన బాధను ఎలా దిగమింగుతారు అని ఇంతకుముందు శోభా నాగిరెడ్డి అన్న మోహన్ రెడ్డి మనతో మాట్లాడిన సందర్భంలో విన్నాం. ఆ పిల్లలతో ఏం మాట్లాడాలో వాళ్ళని చూడాలంటేనే మాకు భయంగా అనిపిస్తోంది, వాళ్ళని ఏ విధంగా ఓదార్చాలి, మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు అంటూ మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఎంతో బాధపడ్డ
సంఘటన మనం చూసాం. ఈ ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో ఆళ్లగడ్డ హాస్పిటల్లో నాగిరెడ్డిని చేర్పించారు. అక్కడ కూడా ఆయన ఆరోగ్యం ఏమాత్రం కుదుట పడకపోవడంతో నంద్యాల హాస్పిటల్కి తరలించారు. నాగిరెడ్డిని బతికించేందుకు వైద్యులు కూడా ఎంతగానో శ్రమించారు. మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైతే హైదరాబాద్ తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే ఆయన పరిస్థితి పూర్తిగా విషమించి తన తుది శ్వాసను విడిచారు. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో 3 దశాబ్దాలుగా కీలక రాజకీయ నేతగా ఎదిగారు. 1964 జనవరి 8న ఆయన జన్మించారు. ఆయన వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996 లోక్సభ ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ భూమాను రాజకీయంగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ఆయన వరుసగా 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. దొర్నిపాడు మండలం కొత్తపల్లిలోని ఒక మారుమూల గ్రామంలో భూమా నాగిరెడ్డి జన్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ కక్షలతో కొన్నాళ్లు భూమాను దూర ప్రదేశాల్లో ఉంచి చదివించేందుకు ఆయన తల్లిదండ్రులు చూశారు. అయితే ఆ వెంటనే తన తండ్రి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కావడంతో తిరిగి వెనక్కు వచ్చేసిన భూమా నాగిరెడ్డి ఆ తర్వాత జిల్లాలో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. శోభా నాగిరెడ్డి కూడా ఆళ్లగడ్డ నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు పొందారు. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి దంపతులు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల ముందు ప్రచారంలో ఉండగా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. భూమా నాగిరెడ్డి 1987లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1988లో ఆళ్లగడ్డ ఎంపీగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 98, 99లో నంద్యాల నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన భూమా నాగిరెడ్డి కర్నూలుతో పాటు రాయలసీమలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి నంద్యాలలో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భూమా 2014 ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ టీడీపీ గూటికి చేరారు.